వెల్కమ్ టు రమ్మై ట్యుటోరియల్. ప్రతిరోజు జాబ్ అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు వివిధ కేజీబీవీ అండ్ మోడల్ స్కూల్ నుంచి రిలీజ్ అయ్యే గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్సే కానీ, ప్రీ ప్రైమరీ నోటిఫికేషన్సే కానీ, రిజల్ట్సే కానీ, అలాగే అంగన్వాడీ నోటిఫికేషన్స్ కానీ మన ఛానల్లో ఏ జిల్లా నుంచి రిలీజ్ అయినా కానీ తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే, నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోస్ని షేర్ చేయండి. నేనైతే ఈ వీడియోలో మీకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మరియు కళాశాలల్లో అయితే చాలా వరకు టీచింగ్ వేకెన్సీస్ అనేటివి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. 1, 2 వేకెన్సీస్ కాదు, ఆల్మోస్ట్ 200 అబోవ్ వేకెన్సీస్ ఉన్నాయి. నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. చూస్తున్న వాళ్ళు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్ నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ మన ఛానల్లో తప్పకుండా అప్లోడ్ చేస్తా. ఇవే కాకుండా ఈ రోజుకు సంబంధించి ప్రీ ప్రైమరీ రిజల్ట్స్ అనేటివి కొన్ని జిల్లాల్లో నియామక ప్రక్రియ అయిపోయింది. మరికొన్ని జిల్లాల్లో అప్లికేషన్ అయిపోయినా కానీ ఇంకా నియామక ప్రక్రియ అనేది కాలేదు. నేను ఆ విషయాన్ని అంటే ఆ అప్డేట్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. కేజీబీవీ అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ అయినాయి ఈరోజు. నేను ఇవి రెండింటికి సంబంధించి నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్స్ అనేవి అప్లోడ్ చేస్తా. ఈ వీడియోలో ప్రజెంట్ అయితే తెలంగాణ గురుకులాల్లో రిలీజ్ అయిన టీచింగ్ వేకెన్సీస్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఒకసారి ఆ డీటెయిల్స్ అన్ని నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. గెస్ట్ ఫ్యాకల్టీ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది హైదరాబాద్ జిల్లాకు సంబంధించింది. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫౌండేషన్ స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అయితే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఎవరికి? ఐఐటి, జేఈఈ, నీట్, సిఎంఏ, క్లాట్, యూపీఎస్సీ లాంటి పోటీ పరీక్షల కోర్సుల అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు గాను నిపుణులైన బోధనా సిబ్బందిని దరఖాస్తు చేసుకోవాలనేది ఇక్కడ తెలిపారు. మొత్తం ఇక్కడ 117 పోస్టులు ఉన్నాయి. 117 పోస్టుల్లో ఫౌండేషన్ అండ్ స్పోర్ట్స్ సిఈఓ పోస్టులు 50 ఉన్నాయి. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ సిఈఓ పోస్టులు అయితేనేమో 67 ఉన్నాయి. ఈ నెల 30 లోపు సరూర్ నగర్లో ఉన్న ప్రధాన కార్యాలయంలో ఎవరైతే సబ్మిట్ చేయాలనుకుంటున్నారో వారి యొక్క అప్లికేషన్ని సరూర్ నగర్లో ఉన్న ప్రధాన కార్యాలయంలో వారి యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయండి. ఇంకేమైనా వివరాలు కావాలంటే మాత్రం వెబ్సైట్ లేదా ఇక్కడ ఫోన్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఈ నెంబర్కి కాల్ చేసినా సరిపోతుంది. నెక్స్ట్ ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించింది. మంచిర్యాల జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జిల్లాలోని మొత్తం 9 గురుకుల పాఠశాలల మరియు కళాశాల స్థాయి బోధనకు ఆంగ్ల మాధ్యమంలో ఇంగ్లీష్లో బోధించే సిబ్బందిని ఎంపిక చేసుకుంటారు. జూనియర్ లెక్చరర్, పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీలో కనీసం 50% ఉత్తీర్ణత, బీఈడీ అర్హత ఉండాలి. ఒకవేళ టీజీటీ పోస్టులకు అయితేనేమో డిగ్రీతో పాటు బీఈడీ అర్హత తప్పనిసరిగా ఉండాలి. ఈ నెల 27న లక్షెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో దరఖాస్తులన్నీ సబ్మిట్ చేయాలి. ఇక్కడ ఏమేమి సబ్జెక్ట్స్ వారిగా ఖాళీగా ఉన్నాయో చూద్దాము. బాలుర గురుకులాల్లో జూనియర్ లెక్చరర్ ఫిజిక్స్ 1, కెమిస్ట్రీ 1, బాటనీ, జువాలజీ 2 వేకెన్సీస్, పీజీటీ మ్యాథ్స్ 1 వేకెన్సీ, ఇంగ్లీష్ 1 వేకెన్సీ, బయోసైన్స్ 1 వేకెన్సీ, సోషల్ 1 వేకెన్సీ, టీజీటీ బయోసైన్స్ 1 వేకెన్సీ ఉన్నది. ఆర్ట్ టీచర్ 2 వేకెన్సీస్, లైబ్రరీయన్ 1 వేకెన్సీ ఖాళీగా ఉన్నాయి. ఇవి బాలుర గురుకులాల్లో ఇవి. నెక్స్ట్ బాలికలకు సంబంధించిన గురుకులాల్లో ఇంగ్లీష్ 1 పోస్ట్ ఉన్నది, గణితం 2 వేకెన్సీస్, కెమిస్ట్రీ 1 వేకెన్సీ, సివిక్స్ 1 వేకెన్సీ, పీజీటీ ఇంగ్లీష్ 1 వేకెన్సీ, నెక్స్ట్ మ్యాథ్స్ 1 వేకెన్సీ, ఫిజికల్ సైన్స్ 1 వేకెన్సీ, బయోసైన్స్ 1 వేకెన్సీ, సోషల్ 1 వేకెన్సీ, టీజీటీలో గణితం 1 వేకెన్సీ, బయోసైన్స్ 1 వేకెన్సీ, పీఈటీ 2 వేకెన్సీస్ ఉన్నాయి. మ్యూజిక్ టీచర్ అయితే 1 వేకెన్సీ, క్రాఫ్ట్ టీచర్ 1 వేకెన్సీ, లైబ్రరీయన్ పోస్ట్ అయితే 1 వేకెన్సీ ఉంది, స్టాఫ్ నర్సు 1 వేకెన్సీ ఉంది. ఎవరైతే అప్లికేషన్ చేయాలని అనుకుంటున్నారో
మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నెంబర్‌కి ఒకసారి ఫోన్ చేసి అడగండి. మీ యొక్క అప్లికేషన్‌నయితే 27వ తేదీ 27వ తేదీలోపు ఆహ్, ఇక్కడ కనిపిస్తుంది కదా! లక్షెట్టిపేటలోని సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. ఇక్కడ సార్ క్వాలిఫికేషన్ చూడండి. నేను మళ్ళీ చెప్తున్నా. జూనియర్ లెక్చరర్ పీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులో పీజీలో కనీసం 50% ఉత్తీర్ణత, బీఈడీ అర్హత ఉండాలి. నెక్స్ట్ టీజీటీ పోస్టులకైతేనేమో డిగ్రీతో పాటు బీఈడీ అర్హత తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ ఇది ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించింది. ఆసిఫాబాద్ జిల్లాలోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న అకౌంటెంట్, అసిస్టెంట్ కుక్ మరియు అటెండర్ పోస్టులకు ఒప్పంద ప్రాతిపదికన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 30 లోగా మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఏవైతే ఈ పోస్టులు ఉన్నాయో అసిస్టెంట్ కుక్, అటెండర్ అండ్ అకౌంటెంట్ పోస్టులకి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చింది ఇక్కడ. అకౌంటెంట్ పోస్ట్‌కి అయితేనేమో కామర్స్ డిగ్రీతో పాటు టాలీ అనుభవం కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అసిస్టెంట్ కుక్ మరియు అటెండర్ పోస్టులకి 10th క్లాస్ ఎలిజిబిలిటీ. 18-45 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు ఎవరైతే అప్లికేషన్ సబ్మిట్ చేయాలని అనుకుంటున్నారో ఈ పోస్టులకు గాను కలెక్టరేట్‌లో ఉన్న డీఈఓ కార్యాలయం ఉంటది కదా! అందులో మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతది. నెక్స్ట్ జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ స్టాటిస్టికల్ కోఆర్డినేటర్ పోస్టు కోసం అర్హుల నుంచి ఈ నెల 29వ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ గణితం లేదా ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులై ఉండాలి. బీఎస్సీ స్టాటిస్టిక్స్ గణితం విద్యా అర్హత కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, డేటా కలెక్షన్ నాలెడ్జ్ ఉండాలి, నివేదికల తయారీ నైపుణ్యం, మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. కేవలం ఒక అభ్యర్థి ఒక పోస్టుకి మాత్రమే అప్లికేషన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆసిఫాబాద్ అర్బన్ సమగ్ర శిక్షా కార్యాలయంలో ఖాళీగా ఉన్న కోఆర్డినేటర్ జెండర్ అండ్ ఈక్విటీ పోస్ట్ భర్తీ కోసం అర్హుల నుంచి ఈ నెల 29 లోగా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లయితే తెలిపారు. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులు లేదా కనీసం 5 ఇయర్స్ సర్వీస్ కలిగిన స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు అర్హులని తెలిపారు. ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్, పీజీలో ఏదైనా ఉండి బీఎడ్ విద్యా అర్హత కలిగి ఉండాలన్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, డేటా కలెక్షన్, నివేదికలు తయారు చేయడం ఇవన్నీ ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇది కామారెడ్డి జిల్లాకు సంబంధించింది. కామారెడ్డి జిల్లాలోని ఉప్పల్వాయి గురుకుల పాఠశాలలో పార్ట్ టైం ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లయితే తెలిపారు. ఉప్పల్వాయి, ఎల్లారెడ్డి, బిచ్కుంద, బోర్లం, తక్కడపల్లి, తాడ్వాయి, ఎక్లార, తాడ్కోల్, దోమకొండ, లింగపేట పాఠశాలల్లో మరియు కళాశాలలో ఒప్పంద పద్ధతిలో పనిచేసేందుకు అధ్యాపకులు మరియు ఉపాధ్యాయులు పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు. ఎవరైతే ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళు ఈ నెల 27వ తేదీలోపు ఉప్పల్వాయిలో ఉన్న గురుకుల పాఠశాలలో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేస్తే సరిపోతది. ఇది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించింది. సిఆర్టీ పోస్టులు ఏవైతే ఉంటాయో ప్రీవియస్‌లో కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్లు సేవల పునరుద్ధరణకైతే మళ్ళీ భద్రాచలం ఐటీడీఏ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఖమ్మం జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత విద్యా సంవత్సరం పనిచేసిన సిఆర్టీలని యాక్చువల్‌గా గవర్నమెంట్ టర్మినేట్ చేసేసింది వాళ్ళని. మొత్తం 202 మంది సిఆర్టీలని అయితే టర్మినేట్ చేసేసింది. అయితే వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని మళ్ళీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు. వాళ్ళతో పాటు మిగతా 80 మంది ఏఎన్ఎంలు
ఆశ్రమ పాఠశాలలో, వసతి గృహాల్లో ఉండే 80 మంది ఏఎన్ఎంలు పనిచేస్తున్న వాళ్ళని కూడా టర్మినేట్ చేసేసిండ్రు. వీళ్ళకి సంబంధించిన మళ్ళీ అంటే రిక్రూట్ చేసుకోవడానికి త్వరలో మళ్ళా వీడికి రిక్రూట్ చేసుకుంటారనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ తెలిపిండ్రు. ఇది ఖమ్మం జిల్లాకు సంబంధించింది. నెక్స్ట్ ఇది నారాయణపేట జిల్లాకు సంబంధించింది. ఇక్కడ ప్రైమరీ స్కూల్స్‌లలో వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి. కాకపోతే ఇంకా వీటిని ఫిల్ చేయడం లేదనైతే ఇచ్చిండ్రు. అంటే మేబీ వీటి నుంచి కూడా నోటిఫికేషన్ రావచ్చు. అయితే మొత్తం అక్కడ జిల్లా వ్యాప్తంగా నారాయణపేట జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 158 ఎస్‌జీటీ, 213 ఎస్‌ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని గత ఏడాది నుంచి భర్తీ చేస్తామని చెప్పి ఇంతవరకు భర్తీ చేయలే. మేబీ వీటి గురించి ఈ ఇయర్‌లో అంటే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కదా! మేబీ వస్తే వీటి నోటిఫికేషన్ కూడా రావచ్చు. చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీడియో కింద కామెంట్ చేయండి. మీకు ఏ డౌట్ ఉన్నా గాని వీడియో కింద కామెంట్ చేస్తే నేను మీ కామెంట్‌కి రిప్లై ఇస్తా. కేజీబీవీ అండ్ గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్స్ నేను మరొక వీడియోలో అప్లోడ్ చేస్తా. తప్పకుండా చూడండి. చూస్తున్న వారైతే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైతే యూజ్‌ఫుల్‌గా ఉంటదో వాళ్ళకైతే మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఏ జిల్లా వారో కూడా కామెంట్ చేయండి. మీ జిల్లా నుంచి ఏ నోటిఫికేషన్ రిలీజ్ అయినా గానీ మన ఛానెల్‌లో తప్పకుండా అప్లోడ్ చేయబడతది. మీకేమైనా డౌట్ ఉంటే కూడా వీడియో కింద కామెంట్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా మీ యొక్క కామెంట్స్‌కి రిప్లై ఇస్తా.